మనకి మూలికల గురించి ఆయుర్వేదంలో ఒకలా చెప్తే, మన పెద్దలు ఒకలా చేస్తే, అలాగే గిరిజనులు ఒకలా చేస్తే, అలాగే ప్రాంతాలను బట్టి కూడా ఒక్కో ప్రాంతంలో ఒకలా వాడుకుంటారు అన్నమాట. అలా ఏంటంటే మనం మామూలుగా ఏంటి, ఇది సుగంధ పాలు. ఇది సుగంధ పాల, అసలైన సుగంధ పాల. 2 సుగంధ ఉంటాయి, ఆవు సుగంధి, గేదె సుగంధి అంటారు. పాల సుగంధి, ఆల సుగంధి అని. దాన్ని ఆవు సుగంధి, గేదె సుగంధి అని కూడా అంటారు. లావుగా ఉన్నది గేదె సుగంధి, సన్నగా ఉన్నది పాల సుగంధి. ఇది అసలైన సుగంధి అన్నమాట. దీనికి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. దానికి ఉంటాయి కానీ దీనికి ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ లావుగా ఉన్నది సర్బత్తులు అది వాడుతుంటారు బాగా. అయితే ఇది మనం ఇప్పుడు దాకా మూలిక, దీని సర్బత్తులు, అయితే మందులు, చర్మవ్యాధులకి, సలవ చేయడానికి, అలా బ్లడ్ రక్తశుద్ధికి చాలా చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే దీంతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, చిన్న చిన్న ముక్కలు కోసి మన ఊరగాయలే పెడతారన్నమాట. ఆవకాయలాగా ఉప్పు, కారం, ఆవుపిండి, నువ్వుల నూనె వేసి ముక్కలు వేసి కలిపేసి ఊరబెట్టేస్తారు. ఊరబెట్టేసి అది తింటారు సంవత్సరం అంతా. ఎప్పుడు తింటారు? అసలు ఆకలి వేయట్లేదు అనుకోండి, జీర్ణం కావట్లేదు అనుకోండి, పిల్లలు ఏం తినట్లేదు అనుకోండి, చక్కగా వేసి ఒక చిన్న ముక్క వేసి కలిపేసి గట్టిగా పెట్టేస్తారన్నమాట. చాలా టేస్టీగా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యం, మంచి ఆకలి పుట్టేస్తామన్నమాట. రెండోది, లోపల ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఈ ఆవకాయని తింటారన్నమాట ఇబ్బందిగా ఉన్నప్పుడు, అరగనప్పుడు, పిల్లలకి ఆకలి లేని పిల్లలకి, అగ్నిమాంద్యం ఉంటుంది, ఆకలి లేకపోవడం అన్నమాట. అలాంటప్పుడు మనం ఆకలి లేదంటే టానిక్లు తాగుతాం, నెలలు తాగుతాం, ఏం ఉపయోగం ఉంటుంది, తాగినంచే బాగుంటుంది, మంచి మామూలే. కానీ ఒక్కసారి ఇస్తే ఒక్కరోజే పెడతారు, మళ్ళీ వాడి జీవితంలో ఆకలి ప్రాబ్లం ఉండదు అన్నమాట. 2, లోపల ఉండే వర్మ్స్ కూడా పోతాయి, డివార్మింగ్ చేయక్కల. ఈ ఆవకాయ తింటే ఒకసారి వాళ్ళకి మొత్తం డివార్మింగ్ కూడా అయిపోద్ది అన్నమాట. అయిపోయి శుభ్రంగా ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మంచి ఆకలి వేస్తాం. అలా ఇది ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు. ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. మూత్రం మంట, అలాగే మూత్రం సరిగా అవ్వకపోవడం, అంటే యూరిన్లో మంట అని, యూరిన్ సరిగా అవ్వడానికి ఈ జలబ్రాహ్మి అంటాం. జలబ్రాహ్మి కాండంతో సహా తీసుకొని కొంచెం దంచి రసం తీసి, చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం కలిపి తీసుకోవాలి, ఒక మోతాదు అనమాట. అలా పొద్దున్న చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం, అలాగే మధ్యాహ్నం ఒక చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం, రాత్రి కూడా అంతే, చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం రాత్రి. భోజనం ముందు అది తీసుకుని కొంచెం మంచినీళ్ళు తాగాలన్నమాట. అలాగా 4-5 రోజులు చేస్తే ఆ మూత్రంలో మంట తగ్గిపోద్ది, మూత్రం కూడా సాఫీగా అయిపోద్ది అన్నమాట. అలా మూత్రం సరిగా అవ్వకపోతే ఈ జలబ్రాహ్మి కాడ రసాన్ని వాడుకోవచ్చు. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుగుతున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది, ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి.
షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారి వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు నాకు. చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.